లార్డ్. ఈరోజు దేవుని వాక్యము నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనము. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఇక్కడ చూడండి, 23వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూస్తే చాలా విషయాలు పొందుపరచడం జరిగింది. లేని వార్తను పుట్టింపకూడదని, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదని, చాలా అంటే చాలా ఆజ్ఞపూరితమైన వచనాలు మనం ఇక్కడ చదువుతూ ఉంటాము. అయితే ఆ విధంగా అంటే దేవుడు చెప్పిన ప్రతీది మనం చేసినప్పుడు ఈ విధంగా ఒక దూతను మనకు ముందుగా పంపుతాడట. మన త్రోవలో అయినా ఆ దూత కాపాడుతాడట. 21వ వచనంలో చూస్తే ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను, ఆయన కోపము రేపవద్దు, మీ అతిక్రమలను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది. చూడండి, మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉన్నప్పుడు ఈ వాగ్దానము నెరవేర్చబడుతుందని కూడా చెప్పవచ్చు. ఆయన కోపం రేపేవారుగా ఉంటున్నామా, ఆయన సంతోషపరిచేవారుగా, ఆయన్ని ఆనందింపజేసేవారుగా మనం జీవిస్తున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలండి. మన త్రోవలో దూత ముందుగా ఉండి కాపాడాలి అంటే మరి కొన్ని షరతులు కూడా ఉంటాయి కదండి. మన ఇష్టానుసారంగా మనం జీవించేసి, ప్రభువా నా త్రోవలలో మీరు ఉండండి, నాకు సహాయంగా ఉండండి, నాకు తోడుగా ఉండండి, మీ దూతను నాకు కావలిగా ఉంచండి అని ప్రార్థన చేస్తే ఏమి లాభం అండి? మొట్టమొదటిగా దేవుడు మనకు ఆజ్ఞాపించిన వాటిని అనుసరించి నడవడం నేర్చుకుంటేనే దేవుడు కూడా మన ఎడల ఇటువంటి వాగ్దానమును నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటాడు. మనము ఎంతకాలము భక్తి విశ్వాసంతో యాత్రా జీవితంలో కొనసాగుతున్నప్పటికీ ఆయన మాట వినుకోకుండా మనం ఏది చేపట్టినా అది కొంత ఫలించినట్టు అనిపిస్తుంది, కానీ ఆఖరికి చూస్తే కొంచెం కూడా మిగలకోకుండా అదంతా వ్యర్థమైపోతుందండి. ఈరోజున దేవుడు మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా నా సన్నిధిలో ఉండండి, నా కోపం రేపకుండా నేను ఆనందించే వ్యక్తులుగా మీరు ఉండండి. మిమ్మల్ని చూసినప్పుడు నేను ఆనందించేటట్లుగా మీ ప్రవర్తన, మీ మాట తీరు, మీ ఉద్దేశాలు, మీ ఆలోచనలు ఉన్నప్పుడు నేనే మీ ఎడల కల్పించుకొని మీ త్రోవలో మిమ్మల్ని కాపాడడానికి ఒక దూతను మీకంటే ముందుగా పంపుతానని వాగ్దానం చేస్తుంటుండగా ఈ వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేర్చబడుటకు ఆ విధంగా దేవుడే మనల్ని సిద్ధపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.